హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మహాభారత సిరీస్ ఎపిసోడ్ నెంబర్ 117. ఇప్పుడు వరకు జరిగిన కథ ఏంటంటే, ఉత్తర అభిమన్యుల పెళ్ళికి వచ్చిన బంధువులందరూ మళ్ళీ కొన్ని రోజుల తర్వాత విరాటుడు కొలువులో కలుసుకొని ముచ్చటలాడుతున్నారు. అప్పుడు పాండవులు, వారి స్నేహితులు, బంధువులు, కుమారులు అందరూ కలిసి అక్కడికి వచ్చారు. అప్పుడు శ్రీకృష్ణుడు పాండవులకు వాళ్ళకు రావాల్సిన రాజభాగాన్ని ఇప్పించాలని, దానికి సుయోధనుడి వద్దకు ఒక దూతను పంపి వాళ్ళకి రావాల్సిన భాగం ఇప్పించవలసిందని నిర్ణయించుకుంటారు. ఆ తర్వాత బలరాముడు దుర్యోధనుని సపోర్ట్ చేస్తూ మాట్లాడడంతో ఆగ్రహించిన ద్రుపదుడు ఇది భావ్యం కాదని, తను ద్యోతని పంపిస్తానని, ఆ ద్యోత సమచోతంగా మాట్లాడి ఆ తర్వాత వారిని ఒప్పిస్తారని, అలా వినకపోతే సుయోధనుడు మీద యుద్ధం ప్రకటిద్దామని అనుకుంటారు. ఆ తర్వాత వారి స్థానాలకు వెళ్ళిపోతారు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలుసుకోవాలనుకుంటే ఈ వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. పాండవులు, ద్రుపదుడు, విరాటుడు యుద్ధ సన్నాహాలు చేస్తున్నారు. ఈ విషయాలన్నిటినీ సుయోధనుడు తన చారుల వల్ల విన్నాడు. తాను కూడా యుద్ధ సన్నాహాలు చేయడం ప్రారంభించాడు. హస్తినాపురానికి పాండవ దూతగా వెళ్ళు తన పురోహితుడైన బ్రాహ్మణుని చూసి ద్రుపదుడు ఇలా అన్నాడు: విప్రోత్తమ, నీవు మాకు హితుడవు, మతిమంతుడవు, చతుర్వచనములతో నిపుణుడవు, సమయస్ఫూర్తిగా కలవాడు, ఉన్నత వంశంలో పుట్టినవాడవు, పైపెచ్చు నాకు స్నేహితుడువు. కాబట్టి నిన్ను ధృతరాష్ట్రుని వద్దకు దూతగా పంపుతున్నాను. సుయోధనుడు కుటిలుడు, ధర్మరాజు ధర్మాత్ముడు. నీవు ధృతరాష్ట్రునితో ధర్మనిష్టతో మాట్లాడి పాండవుల రాజ్యభాగమును వారికి ఇమ్మని అర్థించాలి. పాండవులు పడ్డ కష్టాలు అక్కడ వారికి వివరంగా చెప్పి వారిని ఒప్పించాలి. ఇక్కడ శ్రీకృష్ణుడు మొదలగు వారు పలికిన పలుకులు మీరు విన్నారు కదా, వాటిని సమయోచితంగా అక్కడ వారికి తెలియచేయాలి. మీరు భీష్ముని, ద్రోణిని, కృపాచార్యుని మొదలగు పెద్దలను కలిసి వారి మనోభావాలు తగ్గట్టు ప్రవర్తించాలి. దైవానుగ్రహము వలన నీవు చెప్పిన సూత్రమునకు సుయోధనుడు అంగీకరిస్తే అందరికీ మంచిదే కదా అని చెప్పాడు. విప్రుడు అందరి దగ్గర సెలవు తీసుకుని హస్తినకు ప్రయాణమయ్యాడు. ఇక్కడ హస్తినాపురంలో కూడా ఇలాంటి చర్చలే జరుగుతున్నాయి. శ్రీకృష్ణుడి వద్దకు ఒక దూతను పంపుదామా అనే ఆలోచన వచ్చింది సుయోధనుడికి. ఎవరినో పంపడం ఎందుకని తానే స్వయంగా ద్వారకకు వెళ్ళాడు సుయోధనుడు. అదే రోజు అర్జునుడు కూడా శ్రీకృష్ణుని దర్శనార్థం ద్వారకకు వచ్చాడు. ఆ సమయంలో శ్రీకృష్ణుడు శయనించి ఉన్నాడు. ముందుగా సుయోధనుడు వచ్చాడు. శ్రీకృష్ణుని తలవైపు ఉన్న ఆసనమును అలంకరించాడు. తర్వాత వచ్చిన అర్జునుడు శ్రీకృష్ణుని కాళ్ళవైపు ఉన్న ఆసనం మీద కూర్చున్నాడు. శ్రీకృష్ణుడు నిద్రలేచాడు. ఎదురుగా కనబడుతున్న అర్జునుడిని చూశాడు. తర్వాత సుయోధనుడిని చూశాడు. ఇద్దరిని తగు రీతిగా సత్కరించారు. మీరు వచ్చిన కార్యము చెప్పండి అని ఇరువురిని అడిగాడు. అప్పుడు సుయోధనుడు శ్రీకృష్ణుడిని చూసి, కృష్ణ, కౌరవ పాండవులకు యుద్ధం సంభవిస్తే నీ సహాయం కోసరం వచ్చాను. నీకు నేను పాండవులు ఒక్కటే కదా, పైగా బంధువులము. అదియును కాక ముందుగా నేను నిన్ను చూడ్డానికి వచ్చాను. ముందుగా వచ్చిన వారిని ఆదరించడం మర్యాద కదా. కాబట్టి లోకములో ఉన్న న్యాయమును పాటించి నాకు సహాయపడవలసిందిగా కోరుతున్నాను. దానికి కృష్ణుడు ఇలా అన్నాడు: సుయోధన, నీవు ముందుగా వచ్చిన మాట నిజమే, కానీ నేను ముందుగా అర్జునుడిని చూశాను కదా. కాబట్టి మీ ఇద్దరకు గౌరవప్రదంగా ఉండేటట్టు ఒక ఏర్పాటు చేస్తాను. మీకు ఇష్టం వచ్చినది కోరుకోండి. అదేంటంటే, నా దగ్గర సుశిక్షితులైన సైనికులు 10,000 మంది నారాయణ అనే పేరు గలవారు ఉన్నారు. వారు యుద్ధ విద్యల్లో నిపుణులు. మీ వైపు యుద్ధం చేస్తారు, కానీ నేను మాత్రం యుద్ధం చెయ్యను, ఆయుధం పట్టను. నన్ను కోరుకున్న వారికి హితుడిగా మాత్రం ఉంటాను. మీకు ఎవరి ఇష్టమో వారిని కోరుకోండి. కానీ అర్జునుడు బాలుడు, ముందు అతను కోరుకోవడం ధర్మం అని అన్నాడు. వెంటనే అర్జునుడు శ్రీకృష్ణుడు తనకు కావాలని కోరుకున్నాడు. సుయోధనుడు మనసులో సంతోషించాడు. 10,000 మంది సైన్యమును తీసుకుని సుయోధనుడు బలరాముని వద్దకు వెళ్ళాడు. బలరాముడు తన శిష్యుడైన సుయోధనుని ఉచిత రీత సత్కరించి, సుయోధనుడు తాను వచ్చిన పని తెలిపి బలరాముని సహాయం కోరాడు. సుయోధన, అభిమన్యుని వివాహ సందర్భంలో నేను నిన్ను సమర్థించాను. దానికి కొంతమంది వ్యతిరేకించారు. నాకు కృష్ణుడు అంటే అభిమానం, అందుకని అప్పుడే ఏమీ మాట్లాడలేదు. కాబట్టి నేను ఎవరి పక్షము వహించను, ఊరికే ఉంటాను, ఇది నిజము అని అన్నాడు. సుయోధనుడు బలరాము వద్దకు వీడ్కోలు తీసుకుని కృతవర్మ దగ్గరకు వెళ్ళాడు. అతని దగ్గర నుండి ఒక అక్షౌహిణి సైన్యం సాయంగా తీసుకున్నాడు. తర్వాత హస్తినాపురానికి వెళ్ళాడు. అక్కడ తన దగ్గర ఉన్న అర్జునుడిని చూసి శ్రీకృష్ణుడు, అర్జున, అదేమిటి అలా కోరుకున్నావు? ఎంతో పరాక్రమవంతుల సైన్యము కోరుకోకుండా యుద్ధము చేయని నన్ను ఎందుకు కోరుకున్నావు?
నీకు ఇది ఏం మేలు చేకూరుతుంది అని అడిగాడు. దేమిటి కృష్ణ, నువ్వు యుద్ధం చేస్తే నువ్వే గెలుస్తావు, నీకు పేరు వస్తుంది. పైగా నువ్వు ఎదురుపక్షంలో ఉంటే నిన్ను జయించడం కష్టం. ఎల్లప్పుడూ విజయలక్ష్మి వరించే నీ తోడ్పాటు మాకు అవసరం. కాబట్టి నిన్ను కోరుకున్నాను. నీవు యుద్ధం చేయాల్సిన అవసరం లేదు, మా పక్కన ఉంటే చాలు, మాకు విజయం లభిస్తుంది. అందుకని చిరకాలం నుండి నేను కోరుకుంటున్న మాదిరి నా రథమునకు సారథ్యం వహించు, నన్ను గౌరవించు, అదే నాకు కావలసింది అని అన్నాడు. అర్జున, నీ కోరిక తీర్చడం నా కర్తవ్యం. జరగబోవు యుద్ధంలో నేను నీకు సారథ్యం వహిస్తాను. మనము ధర్మరాజు వద్దకు వెళ్ళి తదుపరి కార్యాలోచనము చేద్దాము అని పలికి శ్రీకృష్ణుడు అర్జునుడితో కూడా ఉపప్లావయానికి వచ్చాడు. ఇది ఈనాటి వీడియో. ఆ తర్వాత ఏం జరిగిందో తెలుసుకోవాలనుకుంటే మీరు నా నెక్స్ట్ వీడియో కోసం వెయిట్ చేయాల్సిందే. దానికన్నా ముందు నాదొక చిన్న రిక్వెస్ట్. నేను చేసే ఈ మహాభారత సిరీస్ వ్యాస భారతం నుండి కవిత్రయం అంటే నన్నయ్య గారు, తిక్కన గారు, ఎర్రప్రగడ గారు తెలుగులోకి అనువదించారు. అదే ఈ మహాభారతాన్ని నేను మీకు యథాతథంగా అందించాలనే సదుద్దేశంతో ఈ వీడియోలు చేస్తున్నాను. ఏ జనరేటెడ్ ఇమేజెస్తో వీడియోస్ చేయడం కొంచెం కష్టతరమైన విషయం అయినప్పటికీ మన సనాతన ధర్మంలో ఉన్న మంచిని చెప్పాలనే ఉద్దేశంతో పూర్తి కథని ఈ వీడియోల రూపంలో అందించడం జరుగుతుంది. అందుకని మీలాంటి వారి సపోర్ట్ నాకెంతో ముఖ్యం. మీరు నన్ను సపోర్ట్ చేయాలనుకుంటే జస్ట్ మీ అభిప్రాయాన్ని కమెంట్ల రూపంలో తెలియచేస్తూ, లైక్ చేస్తూ, 10 మందికి షేర్ చేస్తూ మన ధర్మాన్ని 10 మందికి అందేలా చేయాలని కోరుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చితే డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై సనాతన ధర్మం.